హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు అయితే గోంగూరతో 2 రెసిపీస్ అయితే చేయబోతున్నాను. రెగ్యులర్గా అయితే మనం గోంగూరని పచ్చడిలాగా చేసుకుంటాము. అలా కాకుండా డిఫరెంట్గా తయారు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే అండి. ఆ రెసిపీస్ ఏంటంటే గోంగూర బిర్యానీ అండ్ గోంగూర టమాటో కర్రీ. చాలా టేస్టీగా ఉందండి. మనకి ఆకుకూరల్లో రారాజు అనొచ్చు ఈ గోంగూరని. ఎందుకంటే అన్నింటికంటే ఎక్కువ పోషకాలు ఉన్నవి మనకి గోంగూరలో ఎక్కువగా ఉంటాయి. అవి మెయిన్గా విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కెరోటిన్స్, ఇన్ని పోషకాలు అనేవి మనకు ఒక్క గోంగూరలోనే లభిస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న గోంగూరని వీక్లీ ట్వైస్ అయినా మనం తీసుకోవాలి. అంటే ఈ విధంగా డిఫరెంట్గా తయారు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం తినగలుగుతాము. కావాల్సిన పోషకాలు అనేవి మనకి లభిస్తాయి. దీనికోసం అయితే నేను 2 ఫ్రెష్గా ఉన్న గోంగూర కట్టలను తీసుకొని కడిగి ఒక బౌల్లో కర్రీ కోసం పెట్టుకున్నాను. ఇంకో బౌల్లో బిర్యానీ కోసం అయితే ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్: షాజీరా, ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, వాటితో పాటు కొత్తిమీర, బిర్యానీ ఆకులు. దీనికోసం ఒక కుక్కర్ తీసుకుంటున్నాను బిర్యానీ చేయడానికి. అదేవిధంగా కర్రీ ఐటెం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, 3 కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, ఒక బౌల్లో గోంగూర ఆకుల్ని తీసుకుంటున్నాను. కళాయి యూస్ చేస్తున్నాను కర్రీ చేయడానికి. ఈ రెండు ఐటమ్స్ని ఒకేసారి చేస్తున్నాను. ఒకసారి అయితే వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. ఇది ఇద్దరికి సరిపోయే కొలతలండి. వీటిని కడిగి శుభ్రంగా ఒక 15 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. దీనికోసం 2 స్టవ్ల మీద ఒకటి కుక్కరు, ఒకటి కళాయి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. అదేవిధంగా కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసే స్కిప్ అయింది, సారీ ఫ్రెండ్స్. దీనిలోనే మసాలా దినుసులు అన్నీ వేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వడం వలన నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఫస్ట్ మసాలా దినుసులు వేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఎక్కువ బిర్యానీకి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ లాస్ట్ వేసుకోవాలి. వీటన్నింటిని వేసి ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను. కళాయిలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేయిపోయాయి. దీనిలోనే తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇందులోనే కొంచెం ఇవి మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో ఒక రెమ్మ వరకు తీసుకున్న కరివేపాకు ఆకుల్ని వేస్తున్నాను. వీటన్నింటినీ వేశాక ఒకసారి అయితే తిప్పుకుందాము. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఈ కళాయిలో వేసి తిప్పుకోవాలండి. పచ్చివాసన అనేది పోయే వరకు తిప్పుకోవాలి. కొంచెం వేగే వరకు తిప్పుకుంటున్నాను. అదేవిధంగా కుక్కర్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా కొంచెం వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కళాయిలో గోంగూర ఆకులు అనేవి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటో అందులో వేయాలి. ఒకసారి రెండింటిని తిప్పుకుంటూ ఉన్నాను.
ఈ 2 టమాటో అండ్ ఇది గోంగూర మగ్గే వరకు తిప్పుకోవాలి. కుక్కర్లో కూడా గోంగూర ఆకులను వేసాను. ఇవి కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఆయిల్ అనేది బయటకు వచ్చాక కళాయిలో మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. కుక్కర్లో మనం రైస్ వేసుకుందాము. ఈ రైస్ తీసుకున్న తర్వాత వాటర్ మనం చిన్న గ్లాస్ బియ్యంకి మీడియం సైజులో ఉన్న గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని మొత్తంని కలిపి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. తిప్పుకోవాలి. ఆ స్టవ్ మీద కూడా ఏమవుతుందని చూస్తున్నాను. టమాటా గోంగూరని మగ్గుతుంది. ఇందులో గరం మసాలా వేసుకున్నాను. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కళాయిలో కారం వేసుకుందాము. 2 మగ్గిపోయాయి కదా. 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకుందాము. ఈ కుక్కర్లో విజిల్స్ 4 వచ్చే వరకు 1 2 3 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము. ఆల్మోస్ట్ కర్రీ అయిపోవడానికి వచ్చింది. ఈ రైస్ కుక్కర్లో బిర్యానీ కూడా అయిపోయిందండి. ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా మనకి బిర్యానీ అనేది రెడీ అయింది. కర్రీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కర్రీ అనేది. టమాటో గోంగూర అనేది చాలా టేస్టీగా ఉందండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. బిర్యానీని కూడా సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.